నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు స్పెషలిస్ట్ దోమల నాగేంద్ర గారు. నమస్కారం సార్. సార్, మనం నార్మల్గా జనరల్గా చూసుకుంటే హాల్లో టీవీ కానీ సోఫా కానీ అసలు ఎటువైపు ఉండాలి సార్? మనకు కన్వీనియంట్గా ఉండాలి అనేసి ఎంట్రన్స్లో పెట్టుకుంటాం, డోర్కి ఎంట్రన్స్లో. లేక సోఫాలేమో టీవీ కన్వీనియంట్గా ఉండాలనేసి టీవీ దగ్గరే సోఫాస్ పెట్టుకుంటాం. సో సోఫా కానీ టీవీ కానీ అసలు ఎటువైపు ఉండాలి సార్? మా కోసం తెలియజేయండి. ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, బెడ్రూమ్స్లలో బెడ్ ఎటువైపు ఉండాలి? నార్మల్గా కాళ్ళు ఎటువైపు ఉండాలి, లేదా తల ఎటువైపు ఉండాలి, లేదా దేవుడి ఫోటోల కోసం మనం కాళ్ళు అటువైపు పెట్టొద్దు అని అంటూ ఉంటారు. సో అటువైపు ఉన్నాయి కదా అని పెట్టకూడని చోట్ల మనం పెడుతూ ఉంటాం. సో మా కోసం తెలియజేయండి. మంచి ప్రశ్న వేశారు. ఇవన్నీ కామన్గా అందరికీ అవసరమే అండి. హాల్లో టీవీ ఎటు ఉండాలి, సోఫా ఎటు ఉండాలి, బెడ్రూమ్లో బెడ్ ఎలా ఉండాలి అనేది అందరికీ కావాల్సిన వాస్తులో ప్రముఖమైన పాత్ర అది. సో జనరల్గా మీరు చూడండి, ఏదైనా ఫేసింగ్ అందరు ఈస్ట్ అనేది చెప్తున్నారని కాదు, ఎనీ ఫేసింగ్ అండి. ఏ ఫేసింగ్ ఇంటికి వెళ్ళినా కూడా మీకు ఎక్కడ కనబడతాయంటే, ఈ వాల్ ఉంది కదండి, టీవీ గురించి చెప్తున్నాను. ఇక్కడ టీవీ కనబడుతుంది, అవును, లేదా ఇక్కడ టీవీ కనబడుతుంది, ఎంట్రన్స్ లో పెట్టేసుకుంటాం. ఇక్కడ నుంచి రాగానే టీవీ దీనికి డోర్కి ఎదురే కనబడుతుంది. వాల్ కూడా ఈజీగా ఉంటుంది, ఈ వాల్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ వాల్ కానీ మీరు చూస్తూ ఉంటారు, నేను వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటాను నేను. కానీ వాస్తవానికి ఇది తప్పు, ఇది కూడా తప్పు అండి. ఈ రెండు తప్పే. అంటే సార్ భలే చెప్పారు ఏం సార్, మేము ఎవరింటికి వెళ్ళినా అలా కనబడుతూ ఉంటుంది అంటే అలాగే ఉంటాము, టీవీ అలాగే కనబడుతూ ఉంటుంది, ఎంట్రన్స్ లోనే ఉంటది. ఇక్కడ ఈ వాల్ అంటే ఇది వెస్ట్ వాల్, ఇది సౌత్ వాల్ అనమాట. ఎంట్రన్స్ లోనే కనబడుతుంది. దాన్ని ఇంటీరియర్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. సో దాన్ని బట్టి బిల్డింగ్ కి అందం కదా, హాల్ కి అందం అదే. నేను ఎక్కడికన్నా వెళ్ళి అలా ఇలా అంటే వాళ్ళు ఫీల్ అవుతుంటారు, ఫేస్ లోనే చేంజెస్ వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే సార్ ఇలా మార్చమంటున్నాడు ఏంది అని. ఇప్పుడు చెప్తాను చూడండి. వాస్తవానికి వాస్తు పుట్టినప్పుడు టీవీ లేదండి, లేదు, తర్వాత టీవీ పుట్టింది. సో మనం ఏం చేస్తాం, వాస్తుపరంగా బరువులను సౌత్ కు వేస్తాము లేదా వెస్ట్ కు వేస్తాం. ఈ వాల్ లో చూడండి, ఇది సౌత్ వాల్ అంటే బరువు తీసుకుంటుంది, ఈ వాల్ ఏంది వెస్ట్ వాల్, సో బరువు తీసుకుంటుంది కదండి. సో అప్పుడు ఇక్కడైనా టీవీ పెడతాము, ఇక్కడైనా టీవీ పెడతాం. ఇలాంటి సందర్భంలో ఎక్కడ కూర్చుంటాం తెలుసా? మనం ఇక్కడ టీవీ పెట్టామనుకోండి, ఇక్కడ కూర్చుంటాం, ఇక్కడ కూర్చుంటాం, లేదా ఇక్కడైనా కూర్చొని ఇక్కడ కూర్చొని చూస్తాం. ఇది కదా. సో ఇది కూడా రాంగే, ఇది కూడా రాంగే. ఇప్పుడు చూడండి, టీవీలో రాంగ్ పెట్టాను, సోఫా సీటింగ్ కూడా తప్పు పెట్టాను. ఎందుకు అలా పెట్టాను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు టీవీ ఇక్కడ ఉందని చెప్పి మీరు ఇక్కడ కూర్చుంటున్నారు, టీవీ ఇక్కడ ఉందని చెప్పి ఇక్కడ కూర్చుంటున్నారు. వాస్తవానికి టీవీలు వాస్తులో లేవు. కానీ టీవీలు పుట్టగానే వాస్తు పండితులు ఏం చేశారంటే, ఈ సౌత్ వాల్ కానీ వెస్ట్ వాల్ కానీ బరువు ఏమని చెప్పేశారు, బరువు వేశారని బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ టీవీ పెట్టామో, ఎక్కడ కూర్చున్నామండి, ఇగో ఇక్కడ కూర్చున్నాం, ఇది తూర్పు వాల్ అనమాట. ఇక్కడ సోఫా వేసాం, తూర్పుకు వాల్ సోఫా కానీ చైర్స్ వేసామంటే తూర్పు బరువు విపరీతంగా పెరిగిపోతుంది, డౌట్ ఏమాత్రం లేదు. మరియు ఇక్కడి నుంచి మన చూపు ఎటు చూస్తున్నాము, పడమర దిక్కు చూస్తున్నాము, అంటే శని స్థానాన్ని మనం చూస్తున్నాము. శని స్థానం మనం చూడడానికి వీలు లేదు. పైగా ఇప్పుడు టీవీ డబ్బా టీవీ ఇక్కడ ఈ విధంగా, మరి ఇక్కడ టీవీ పెట్టినప్పుడు ఇక్కడ కూర్చున్నామంటే సోఫా ఇక్కడికి వచ్చేసింది. ఇది ఏంది, ఉత్తరానికి బరువు వేయడానికి వీలు లేదు, బరువు వేయకూడదు. సో ఇక్కడ సోఫా వేయగానే బరువు విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ నుంచి ఇటు చూస్తాం కదా, ఇదేంటి సౌత్, ఇదేంటి యమస్థానం, అంటే ఇటు యమస్థానము ఇటు శని స్థానం, ఈ రెండు స్థానాలు చూడడానికి వీలు లేదు కాక వీలు లేదు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే, ఒకప్పుడు డబ్బా టీవీలు అండి, ఇప్పుడు ఎల్ఈడి ఎల్సీడీ టీవీలు వచ్చాయి, లైట్ వెయిట్ కదా. సో మనం కూడా క్యారీ చేయొచ్చు, పట్టుకొని వెళ్ళొచ్చు. సో ఇంత ముందున్న టీవీని 2-3 మెంబర్స్ పట్టుకోవాల్సి ఉండే, ఇప్పుడు లైట్ వెయిట్, ఇప్పుడు గోడకి హ్యాంగ్ చేయొచ్చు ఈజీగా. అందుకని ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, ఇంట్లో మీరు మన చూపులు ఎప్పుడు కూడా తూర్పు ఉత్తరాలకు ఉండాలండి. మన చూపులు ఎప్పుడు కూడా ఇక్కడ కూర్చొని తూర్పు చూడాలి, ఇక్కడ కూర్చొని ఉత్తరం చూడాలి, అది మన కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ సోఫా వేసుకోవాలి, ఇక్కడ సోఫా వేసుకుంటే బెనిఫిట్ ఏంది అని అంటే, సౌత్ బరువును తీసుకుంటుంది, బరువును సౌత్కు వేయవచ్చు. ప్లస్ ఇక్కడ నుంచి ఎటు చూస్తున్నాం, నార్త్కు చూస్తున్నాం, అప్పుడు నార్త్ దిక్కి ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు అండి. ఇది టీవీ, ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, సందేహం ఏమాత్రం లేదు. అదేవిధంగా ఇక్కడ సోఫా వేసుకోవాలి, ఇది సోఫా కానీ చైర్స్ కానీ వేసుకొని ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, ఇది టీవీ. అప్పుడేముంది, ఇక్కడ నుండి ఇక్కడ చూస్తాడు, ఇటు పెట్టుకుంటే ఇటు చూస్తాడు కదా. సో ఇక్కడ పెట్టుకొని ఇటు కూడా చూసుకోవచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటి అంటే,
మనము టీవీ అనగానే ఏం చేస్తాం, కాంక్రీట్ సెల్ఫ్లతో చేస్తాం, ఇక్కడ అన్ని సెల్ఫ్లు చేసేసి టీవీ చేస్తాం, లేదా టీవీ యూనిట్ చేసేస్తాం. ఆ టీవీ యూనిట్ సెల్ఫ్లు షోకేస్ అంతా ఈ వాల్ తీసుకుంటుంది, ఈ వాల్ తీసుకుంటుంది. కానీ నార్త్కు పెట్టినప్పుడు షోకేస్ ఏమీ చేయకూడదు, ఓన్లీ వాళ్ళకు మాత్రమే టీవీని హ్యాంగ్ చేయాలి అంతే. మీరు షోకేస్ అంతా వెస్ట్కి చేసుకోండి, సెల్ఫ్లు ఏమైనా ఉన్నా వెస్ట్కి చేసుకోండి. సో ఈవెన్ ఈస్ట్కి పెట్టినప్పుడు కూడా మీరు ఓన్లీ వాళ్ళకే హ్యాంగ్ చేయాలి. వాళ్ళకు అంటే టీవీ కింద కానీ మీద కానీ షెల్ఫ్లు అస్సలు ఉండకూడదు. బరువు కదా, నార్త్ బరువు అంటే నార్త్ చూడాలనే ఉద్దేశంతో టీవీని పెట్టమన్నాను. అక్కడ బరువు లేయడానికి వీల్లేదు. కొన్ని ఇళ్లలో నార్త్ పెట్టండి అంటే వాళ్ళు ఏం చేశారంటే నార్త్ కాంక్రీట్ తో సెల్ఫ్లు చేశారు, విపరీతంగా బరువు అయిపోయింది నార్త్. అప్పుడు ఎనర్జీ మొత్తం డౌన్ అవుతుంది కదా. సో ఆ ప్రాబ్లం నేను చెప్పలేదు, నార్త్ పెట్టండి అన్నాను. సో వాళ్ళు మొత్తం చేంజ్ చేశారు. అసలు ఆ ప్లేస్ లో బరువైన వస్తువులే ఉండకూడదు. నార్త్ వాళ్ళకి ఎలాంటి బరువులు వేయకూడదండి. సో దానివల్ల వ్యాపారం దెబ్బతింటుంది, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి పని ఉండదు. సో ఆ విధంగా నష్టపోతారు. సో టీవీ అనేది బరువు కాదు. మన చూపు ఎప్పుడు ఉత్తరం కుబేర స్థానం చూస్తూ ఉంటే పాజిటివిటీ పెరుగుతుంది, చూడగలం అన్నమాట. అదేవిధంగా ఇటువైపు కూడా అంతే, ఈస్ట్ దిక్కు పెట్టినప్పుడు కూడా షోకేస్ ఏం చేయకూడదండి. సో షోకేస్ ఏమన్నట్టు ఇటన్నా చేసుకోండి, ఓన్లీ టీవీని మాత్రమే వాళ్ళకి హ్యాంగ్ చేయాలి. ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి ఏమైపోయింది మీరు చెప్పండి. సోఫాలు ఇటు వచ్చాయి, టీవీలు ఇటు వచ్చాయి, సోఫాలు ఇటు వచ్చాయి. సో ఇవన్నీ సోఫాలు ఇలా కొంతమంది ఎల్ షేప్లో కూడా వేసుకుంటారు, ఎంచక్క ఇలా కూడా వేసుకోవచ్చండి. అప్పుడు ఏమవుతుంది, ఈ చూపు డైరెక్ట్ ఇటు పడుతుంది. బెస్ట్ అంటే సోఫా కానీ చైర్స్ కానీ ఉండాల్సిన స్థానంలోకి వెళ్ళిపోయాయి కదా. సో టీవీ ఈ స్థానంకి వచ్చింది, టీవీ ఈ స్థానంకి వచ్చింది. సో మీరు అడిగిన ప్రశ్నకి ఏంది, సోఫాలు సౌత్ అండ్ వెస్ట్కు వేసుకోవచ్చు, అక్కడ బరువు ఉంటుంది. అక్కడ కూర్చొని ఎప్పుడు తూర్పు లేదా ఉత్తరాన్ని మనం చూడాలి. ఇప్పుడు చూడండి, నేనేం చెప్పాను, ఇక్కడ నార్త్కు టీవీ ఇచ్చాను, తర్వాత ఈస్ట్కు టీవీ ఇచ్చాను. సో ఈ రకంగా సోఫా అండ్ టీవీ ప్లేస్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం అడిగారు మీరు, బెడ్రూమ్ లో అసలు బెడ్ ఎక్కడ ఉండాలి అండ్ ఎటువైపు ఫేసింగ్ చేయాలి? బెడ్ ఎక్కడ ఉండాలి, తల ఎటువైపు పెట్టి మనం పడుకోవాలనేది కూడా ప్రశ్నే. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కొందరు బెడ్రూమ్లోకి వెళ్ళగానే బెడ్ ఆ 4 కార్నర్స్లో ఎటువైపు ఉంటుంది. సో ఎటువైపు పెట్టాలో వాళ్ళకి తెలియదు. మీరు అన్నట్టు వాళ్ళ కన్వీనియంట్ బట్టి మారుస్తూ ఉంటారు. సో బాత్రూమ్ ఇటు ఉందనుకోండి, ఇటు మారుస్తారు. సో ఇటు వెంటిలేషన్ ఉంటే ఇటు మారుస్తారు. అంటే ఇంట్లో ఏ వస్తువు అయినా కన్వీనియంట్ ని బట్టే మనం పెట్టుకుంటాం. కానీ అది వాస్తు ప్రకారం ఉంటే మంచి ఫలితం ఇస్తుంది, వాస్తుకు వ్యతిరేకం ఉందనుకో మంచి ఫలితాలు ఇవ్వదు. సో మనకు సమస్యలు వస్తున్నాయప్పుడు మాత్రమే ఇంట్లో మార్చుకోండి స్వామి. సో ఏం సమస్య లేదు, హ్యాపీగా ఉన్నప్పుడు మార్చుకోవాల్సిన అవసరం లేదు, డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, హెల్త్ చెకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో సమస్య ఉంది అప్పుడు మార్చుకోమని చెప్తున్నాను. సో మీరు చూడండి, ఇది మాస్టర్ బెడ్కి వస్తున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్. ఇది ఇక్కడ బెడ్ ఎక్కడ ఉండాలి అంటే సౌత్ అండి. ఇది సౌత్, ఈ లైన్లో ఇది సౌత్, ఇక్కడ ఉండాలి. ఇక్కడ బెడ్ ఇలా ఉండాలి, ఇది బెడ్ ఇలా ఉండాలి. ఇక్కడ తల ఉండాలి, ఇటు కాళ్ళు ఉండాలి. ఇక్కడ తల ఉండాలి, ఇవి కాళ్ళు ఉండాలి. ఇది ప్రాసెస్. అంటే ఇక్కడ పడుకొని వ్యక్తి లేవగానే ఉత్తరంను చూడాలి. ఇది నార్త్ వాల్ అనమాట. లేవగానే ఉత్తరాన్ని చూడాలి. సో ఇది ప్రాసెస్ అనమాట. ఈ విధంగానే సౌత్ దక్షిణ తలాపి అంటాం. దక్షిణ దిక్కు తల ఉండాలి, లేవగానే ఉత్తరం చూడాలి. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తిరుగుతూ ఉంటాయి. సో దానివల్ల మన హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది రివర్స్గా పడుకుంటే. సో ఇక్కడ చూడండి, దక్షిణానికి తల పెట్టాలి, లేవగానే ఉత్తరం కుబేర స్థానం చూడాలి. ఇది ప్రాసెస్. అదే ఇది మళ్ళీ బెడ్ వేసే స్థానం ఎక్కడ బెడ్ వేయాలి అంటే ఈ రూమ్ మొత్తంలో బరువు ఇక్కడ వేసుకోవాలండి. ఇక్కడ వెయిట్ ఇది, ఇక్కడ బరువు ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ బెడ్ మీరు కార్నర్స్ కి వెయిట్ వేయకూడదు అని చెప్తూ ఉంటారు. కార్నర్ వెయిట్ అనట్లేదు. ఇక్కడ చూడండి, సౌత్ వెస్ట్ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ మెయింటైన్ చేయాలి. అంటే మరీ గోడలకు వీటికి టచ్ అవుతూ కార్నర్లో వేయకూడదు. ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి, ఇక్కడ గ్యాప్ ఇచ్చాను చూడండి, ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి. సో ఇక్కడ చుట్టూ చూసినప్పుడు ఎలా ఉండాలి అంటే ఈ గ్యాప్ ఎక్కువ ఉండాలి, ఈ గ్యాప్ ఎక్కువ ఉండాలి. సో ఇది బెడ్ ఇటువైపు తీసుకొచ్చారనుకోండి ఏమవుతుంది, ఈ దక్షిణం పెరుగుతుంది. బెడ్ మొత్తం ఇటు తెచ్చారని బెడ్ ఇక్కడ పెట్టామనుకోండి, సపోజ్ ఇక్కడ బెడ్ పెట్టేస్తే ఏమవుతుందండి, ఈ ఏరియా అంతా ఖాళీగా ఉంది, ఇటు బరువు పడిపోయింది, ఈ ఏరియా అంతా ఖాళీగా ఉంది. ఒకవేళ బెడ్ ఇక్కడ వేసామనుకోండి, ఇక్కడ బెడ్ వేసామనుకోండి ఏమవుతుంది, ఇటు బరువు పడిపోయింది, ఈ ఏరియా అంతా ఖాళీగా ఉంది. సో బరువు ఎప్పుడు సౌత్ అండ్ వెస్ట్ తీసుకుంటుంది. అందుకే నేను బెడ్ ఏం చేశాను అంటే ఇక్కడ మాత్రమే పెడుతున్నాను. ఇక్కడ పెట్టాను, మీరు గమనించండి. సో ఇక్కడ బెడ్ పెట్టేశాను. అప్పుడు ఏమవుతుంది, ఇటు ఖాళీ ప్లేస్ ఉంది, ఇటు ఖాళీ ప్లేస్ ఉంది. అంటే తూర్పుకు ఖాళీ ప్లేస్ ఉండాలి, ఉత్తరానికి ఖాళీ ప్లేస్ ఉండాలి. దక్షిణ పడమరలకు ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉండకూడదు. మీరు చూసుకోండి, ఈ రెండు తక్కువ ఖాళీ ఉండాలి, ఇది ఎక్కువ ఉండాలి, ఇది ఎక్కువ ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే బెడ్ ఇక్కడ వేసేస్తారు. ఎట్లా వేస్తారు అని అంటే ఇక్కడ బెడ్ వస్తుంది,
ఇలా బెడ్ వస్తుంది అంతే. ఎందుకు సార్ ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి మేము వాడుకోవాలి, ఇక్కడ బీరువా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఇస్తారు. మీరు గమనించాలి, ఏం గమనించాలి, ఇటు ఎక్కువ ఖాళీ ప్లేస్ వచ్చింది అని గమనించాలి, అంటే ఇక్కడ బరువు తగ్గిపోయింది అని గమనించాలి. అప్పుడు ఏం చేయాలి అని అంటే దీన్ని కాస్త ఇటువైపు తీసుకొచ్చుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇక్కడికి తీసుకొచ్చుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్. అంటే ఇక్కడ పెట్టుకోవాలి బెడ్, ఈ రూమ్లో ఈ కార్నర్లో, అంటే మరి మూలలకు తీసుకొని పెట్టకుండా సో ఇక్కడ పెట్టుకోవాలి. పడుకొని లేవగానే ఏం చేయాలి అంటే ఉత్తరం దిక్కు చూడాలన్నమాట. సో ఇది ఒక ప్రాసెస్. ఫస్ట్ ప్రియారిటీ ఇది అన్నమాట. ఈ రూమ్కి వద్దాం. సో ఈ రూమ్లో ఎక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్, సేమ్ ప్రాసెస్ కదా. ఈ రూమ్లో కూడా అలా కొందరు ఏం చేస్తారు, ఇక్కడ ఇస్తారు బెడ్, కొందరు ఏం చేస్తారు ఇక్కడ బెడ్ వేస్తారు, లేదా రెండు బెడ్లు మూడు ఉన్నాయనుకోండి, అది కూడా ఏం చేసుకోవాలి, మీరు అన్నట్టు రెండు మూడు బెడ్లు ఉన్నాయనుకోండి, సో తీసుకొచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కుమ్మయ్యద్దు. కొందరు ఇక్కడ ఒకటే బెడ్ ఉంటుంది, దీంట్లో 2-3 బెడ్స్ ఉంటాయి, వెయిట్ ఎక్కువ అయ్యేది. ఇక్కడ ఇది వెయిట్ ఎక్కువ తీసుకోదండి, చిల్డ్రన్ బెడ్రూమ్ వెయిట్ ఎక్కువ తీసుకోదు. సో సింగిల్ బెడ్డే ఉండాలి ఇక్కడ. సో దీంట్లో మీరు డబుల్ వేసుకోండి, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ కూడా ఎక్కడ పెట్టాలి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు అర్థమైంది కదా, ఎక్కడ పెడితే బాగుంటుంది, ఇక్కడ పెట్టుకోవాలి. ఇదే కార్నర్ లో పెట్టుకోవాలి. ఇక్కడ సేమ్ ఇదే కార్నర్ బెడ్ పెట్టుకోవడం అనేది ప్రాసెస్. ఇక్కడ మాత్రం మనం బెడ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ పెడితే ఏమవుతుంది, ఇక్కడ ఖాళీ స్థలం ఎక్కువ వస్తుంది, ఇక్కడ పెడితే ఇక్కడ ఖాళీ స్థలం ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ పెట్టడం వల్ల మనకి ఎక్కడ ఖాళీ స్థలం ఉండాలి, తూర్పు ఉత్తరాలు. తూర్పు ఖాళీ ఎక్కువ ఉంది, ఉత్తరం ఖాళీ ఎక్కువ ఉంది. ఎంచక్క ఇలా తిరగొచ్చు, మన నడకలు కూడా మంచి పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా నడకలు ఉండడానికి వీల్లేదు. సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ తలపెట్టి కాలు ఇక్కడ పెట్టుమన్నాను, లేవగానే ఉత్తరం చూడమన్నాను. కొన్నిట్లలో సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే రూమ్ ఇలా పొడుగుంది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి అంటే అప్పుడు బెడ్ ఇలా కూడా వేసుకోవచ్చండి. అప్పుడు బెడ్ ఇలా కూడా వేసుకోవచ్చు. ఫేసింగ్ ఎటువైపు చేయాలి? ఇక్కడ తల ఉంటుంది, ఇటు కాళ్ళు ఉంటుంది. ఇక్కడ తల ఉంటుంది అంటే లేవగానే తూర్పు చూడడం. ఇక్కడ ఏం చెప్పాను, లేవగానే ఉత్తరం చూడడం అన్నాను. సో ఇక్కడ లేవగానే తూర్పు చూడడం. సో కన్వెంట్ ఈ విధంగా ఉంటే పర్లేదు. లేస్తారన్నప్పుడు ఇది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ప్రియారిటీ ఇదే అండి, ఇది సెకండ్ ఆప్షన్ అనమాట. అప్పుడు లేవగానే తూర్పు చూడడం అన్నట్టు. సో రివర్స్ కొన్ని ఇళ్ళకి వెళ్తే ఏం చేస్తున్నారు, తూర్పు సార్ ఇది భగవంతుడి స్థానం కదా, కాళ్ళు పెట్టకూడదని చెప్పి ఏం చేస్తున్నారు, నాకు కనబడుతుంది బెడ్ మొత్తం చేంజ్ చేస్తారు. ఇట్లా చేంజ్ చేసి ఇది బెడ్ ఇక్కడే వేస్తారు. పడుకునే విధానం ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ తలబెట్టి ఇటు కాళ్ళు పెడతారు. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు లేవగానే ఎవరిని చూస్తున్నారండి, శనిని చూస్తున్నారు. నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. లేవగానే తూర్పు లేదా ఉత్తరం చూడడం ఫస్ట్ ప్రియారిటీ. అందుకే మాస్టర్ బెడ్రూమ్లో ఏం చెప్పాను, లేవగానే ఉత్తరం చూడండి. ఇక్కడ కూడా లేవగానే ఉత్తరమే చూడాలి. కానీ అవకాశం లేదు అన్నప్పుడు రూమ్ ఇలా పొడుగ్గా ఉంది, సో అప్పుడు తప్పనప్పుడు సెకండ్ ప్రియారిటీ ఇది. అంటే ఇది సెకండ్ ప్రియారిటీ. దీంట్లో టీవీ ఎక్కడ పెట్టుకోవచ్చు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కానీ పెట్టుకోవచ్చు కదా. ఈ రూమ్లో పెట్టుకుంటే ఇప్పుడు ఎందుకంటే బెడ్రూమ్లలో కూడా టీవీలు పెట్టేస్తున్నారండి. ఒక హాల్లోనే కాదు, చిల్డ్రన్ బెడ్రూమ్లో టీవీ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్లో టీవీ ఉంటుంది. సో అక్కడ కూడా ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. ఒకవేళ సోఫా వేసుకుంటే ఏం వేసుకోవచ్చు, ఇక్కడ సోఫా వేసుకోవచ్చు, ఇక్కడ కూడా సోఫా వేసుకోవచ్చు. అంతే సేమ్ హాల్లో ఎలా వేసామో సో ఆ విధంగా పెట్టుకోవడం వల్ల మనం బెడ్ వాస్తుపరంగా సెట్ అవుతుంది, టీవీ కూడా వాస్తుపరంగా సెట్ అవుతుంది, సోఫా కానీ అన్నీ కూడా వాస్తుపరంగా సెట్ అవుతాయి. తప్పకుండా సార్, మా ప్రేక్షకుల కోసం టీవీ కానీ బెడ్ కానీ సోఫా కానీ ఏ వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.